హాయ్ హలో నమస్తే వనకం శ్రీ అకార్ ఆదాబ్ నేను మీ ఆయుష్రామ్. మనకి ఇప్పుడు కావాల్సింది ఆరోగ్యకరమైన ఆహారం. మరి ఈ ఆరోగ్యకరమైన ఆహారం ఎక్కడ దొరుకుతుంది? ఆ ఆరోగ్యకరమైన ఆహారం మన అందుబాటులోనే ఉంది. కరీంనగర్లోని జగిత్యాల వెళ్లే రూట్లో ఉన్న గెలాక్సీ హాస్పిటల్ పక్కన గలిలో ఉన్నది మిల్లెట్స్ మ్యాజిక్. సో ఆరోగ్యకరమైన ఆహారం కావాలి. ఆ ఆరోగ్యకరమైన ఆహారం తినడం వల్ల మనకు ఆరోగ్యంగా ఉంటాం. సో ఆరోగ్యకరమైన ఆహారం కావాలంటే మనం మిల్లెట్స్ మ్యాజిక్ దగ్గరికి రావాల్సిందే. వీరు చిరుధాన్యాలతోటి రకరకాలైన ఆరోగ్యకరవంతమైన బ్రేక్ఫాస్ట్ తయారు చేస్తున్నారు. సో ఆ బ్రేక్ఫాస్ట్ ఏంటి, అలాంటి విషయాలన్నీ ఇప్పుడు మిల్లెట్స్ మ్యాజిక్ లోకి వెళ్ళి మనం తెలుసుకుందాం. మీరు కూడా రండి. మిల్లెట్స్ మ్యాజిక్ లోపలికి వచ్చేసాం. నిజంగా చాలా ఆహ్లాదకరంగా ఉంది. మనకు ఒక హోటల్లా కాకుండా ఒక ఇంట్లో మన ఇంటి ఫుడ్ తింటే ఎలా ఉంటుందో అలా ఉంది. వాతావరణం చాలా బాగుంది. ఇక్కడ మీరు చూడవచ్చు మిల్లెట్స్ మ్యాజిక్ ట్రెడిషనల్ ఫుడ్ విత్ న్యూట్రిషన్ బ్రేక్ఫాస్ట్ సెంటర్. అయితే ఏంటంటే ఇక్కడ వ్యూవర్స్ వారి అభిప్రాయాలు తిన్న తర్వాత ఇందులో నిలబడి అభిప్రాయాలు చెప్పడం, అదేవిధంగా సెల్ఫీలు తీసుకోవడం, ఇక్కడ తిన్నామని జనాలకు చెప్పడం, ఈ విధంగా ఇది కూడా ఒక మంచి సర్క్యులేట్ అవుతుంది. దీని ద్వారా వైరల్ అవ్వడానికి, ఇక్కడ తిన్న వాళ్ళది అభిప్రాయాలు తెలుసుకోవడానికి వీళ్ళు ఇక్కడ ఇది ఏర్పాటు చేశారు. హాయ్ ఫ్రెండ్స్, ఇప్పుడు మనం మిల్లెట్స్ మ్యాజిక్లో ఉన్నాం. ఈ మిల్లెట్స్ మ్యాజిక్ కరీంనగర్లో చాలా మ్యాజిక్ చేస్తుంది. చిరుధాన్యాలతో ఇన్ని రకాల ఐటమ్స్ చేయడం ఏంటి అని చాలా మంది ఆశ్చర్యపోయే విధంగా ఇక్కడ టిఫిన్స్ ఉన్నాయి. మరి ఈ టిఫిన్స్కి కారణమైన ఓనర్ గారు మనతో ఉన్నారు, బాలసరస్వతి గారు. ఒకసారి ఆవిడతో మాట్లాడదాం. మేడం నమస్తే. నమస్తే అండి, నా పేరు బాలసరస్వతి. నేను ఎంఎస్సి కెమిస్ట్రీ చేశాను, బిఎడ్ కూడా చేశాను. 14 years లెక్చరర్గా వర్క్ చేశాను. ఇక్కడ 12 years కరీంనగర్లో వర్క్ చేశాను. 2 years హైదరాబాద్లో కూడా కోవిడ్ తర్వాత హైదరాబాద్కి షిఫ్ట్ అయ్యాను. 2 years అక్కడ కూడా వర్క్ చేశాను. ఓకే మేడం, ఇప్పుడు మీరేమో లెక్చరర్గా చేశారు. మరి ఆ ఫీల్డ్కి ఈ ఫీల్డ్కి చాలా తేడా ఉంది. ఇంట్లోకి రావడానికి ఎందుకు ఇటు సైడ్ వచ్చారు? యాక్చువల్గా హైదరాబాద్కి షిఫ్ట్ అయ్యాక 2 years అక్కడ వర్క్ చేశాను. అక్కడ ఉన్నప్పుడు ఎటు చూసినా మిల్లెట్స్ టిఫిన్ సెంటర్స్ కనబడతాయి. ఎందుకంటే ఆఫ్టర్ కోవిడ్ అక్కడ పీపుల్కి హెల్త్ మీద ఎక్కువ అవేర్నెస్ వచ్చింది. సో మిల్లెట్స్ తినాలన్న ఇంట్రెస్ట్ అనేది పీపుల్లో ఎక్కువ కనబడింది అక్కడ. సో ఎక్కడ చూసినా మిల్లెట్ టిఫిన్ సెంటర్స్ అనేటివి కనబడతాయి. ఆఫ్టర్ దట్ నేను 2 years తర్వాత కరీంనగర్కి షిఫ్ట్ అయిపోయాను. సో దెన్ మళ్ళీ 9 to 5 జాబ్ చేయడం ఇష్టం లేక ఏదైనా బిజినెస్ చేయాలి అనుకున్నాను. సో ఇక్కడ కరీంనగర్లో చూస్తే ఎక్కడ కూడా ఫుల్ ఫ్లెడ్జ్గా మిల్లెట్స్ టిఫిన్ సెంటర్స్ అనేటివి కనబడవు. సో దీన్నే ఎందుకు బిజినెస్గా చేసుకోకూడదు అనుకుని మిల్లెట్స్ టిఫిన్ సెంటర్ పెట్టాలన్న ఆలోచన అనేది వచ్చింది. సో మా కొలీగ్స్, మా ఫ్రెండ్స్తో డిస్కస్ చేసి ఒక టీమ్ లాగా ఫామ్ అయ్యి మిల్లెట్స్ మ్యాజిక్ పెట్టేశారు. అంటే ఇక్కడ ఈ ఏరియాని ఎందుకు చూస్ చేసుకున్నారు? పర్టికులర్గా ఈ ఏరియా అని కాదు, యాక్చువల్గా నేను ఇక్కడే ఉంటాను. సో చైతన్యపురి మహాశక్తి టెంపుల్ దగ్గర. సో ఇక్కడ ఏంటి అంటే షట్టర్స్ చూసాము, కానీ చాలా రెంట్స్ అనేటివి ఎక్కువగా ఉన్నాయి. రోడ్ సైడ్ షట్టర్స్కి చాలా రెంట్స్ ఉన్నాయి. 20,000 30,000 మంత్లీ. చాలా మంది మిల్లెట్స్ తింటున్నారు. బట్ ఏంటి అంటే షట్టర్ కాకుండా ఎక్కడైనా ఒక ప్లేస్ తీసుకొని ఫస్ట్ స్టార్ట్ చేద్దాము అనుకున్నాం, అంతే. ఓకే మేడం, ఇప్పుడు ఆన్లైన్ సర్వీస్ కూడా మన దాంట్లో ఉన్నాయి కదా, ఎలా ఉంది ఆఫర్స్? మనకి ఆన్లైన్ ఆర్డర్స్ ఎలా వస్తున్నాయి? స్విగ్గీ జొమాటోకి వెళ్ళాక, ఆన్లైన్లోకి వెళ్ళాక మ్యాక్సిమం అది డైలీ అది పార్సల్స్ అనేటివి వెళ్ళిపోతూ ఉంటాయి. ఎన్ని ఆర్డర్స్ దాదాపు? 20-30 ఆర్డర్స్ ఈజీగా వెళ్ళిపోతాయి. ఇప్పుడు స్టార్ట్ చేసి ఎన్ని రోజులు అవుతుంది ఇక్కడికి వచ్చి? స్టార్ట్ చేసి 3 months అవుతుంది. సో యాక్చువల్గా 1 month అసలు పీపుల్కి రీచ్ అవ్వడానికి మాకు ఒక 1 month పట్టింది. సెకండ్ మంత్ నుంచి మ్యాక్సిమం పార్సల్స్ కానీ వచ్చి తినే వాళ్ళు కూడా ఉన్నారు. సో రెగ్యులర్ కస్టమర్స్ ఎక్కువ వస్తారు. అంటే మిల్లెట్స్ మీద అవగాహన ఉండి వాళ్ళు అంటే వచ్చి తినడం కూడా ఇంట్రెస్ట్ ఉండాలి. ఓకే, సో మిల్లెట్సే కదా అన్న ఫీలింగ్లో ఉంటారు పీపుల్. సో వచ్చి రెగ్యులర్గా తినే వాళ్ళు మాత్రం ఒక 20 members రెగ్యులర్గా తినేవాళ్ళు తింటూ ఉంటారు, పార్సల్స్ తీసుకొని వెళ్తూ ఉంటారు. ఓకే మేడం, ఇప్పుడు ఇన్ని ఐటమ్స్ చేస్తుంటారు కదా, అందులో ఏ ఐటమ్ ఎక్కువ జనాలు అడుగుతూ ఉంటారు? యాక్చువల్గా మామూలుగా మిల్లెట్స్ అంటే బయట రాగి ఇడ్లీ, రాగి దోశ ఇటువంటివి మాత్రమే తెలుసు. సో మామూలుగా ఇప్పుడు బీపీ, షుగర్లు ఎక్కువ అటాక్ అవుతూ ఉంటారు. వాళ్ళు ఏం చేస్తారు, మార్నింగ్ టిఫిన్ చేస్తారు, దెన్ ఈవినింగ్ జొన్న చపాతీ తింటే సరిపోతుంది, లంచ్ రైస్ తినేస్తే సరిపోతుంది అనుకుంటారు. కానీ ఆ ఐడియా నుంచి జొన్న చపాతీ తింటేనే షుగర్ లెవెల్ పడిపోవడం అటువంటివి ఏమీ ఉండవు.
సో మనం మిల్లెట్స్ అనేటివి కంపల్సరీ తినాలి. సో మనం డైలీ లైఫ్లో మిల్లెట్స్ అంటే ఓన్లీ జొన్నలు రాగులే కాదు. సో మేము 5 టైప్స్ ఆఫ్ మిల్లెట్స్ తీసుకుంటాము. రాగులు, సజ్జలు, జొన్నలు, కొర్రలు, సామలు ఇటువంటి అన్నీ తీసుకుంటాము. సో తీసుకుని వాటి ప్రిపరేషన్ ఎక్కువ ఉంటుంది. సో ఫస్ట్ పీపుల్ భయపడేది అదే. చాలా తొందరగా కుక్ కావు అవి, బాయిల్ కానీ అవి తొందరగా బాయిల్ కావు. సో ఫస్ట్ పీపుల్ అక్కడ భయపడతారు. సో వాటిని మేము తీసుకొచ్చి మేము ముందు రోజు వాటిని గ్రైండ్ చేసుకొని అంతా కుకింగ్కి అంటే తొందరగా ప్రిపేర్ చేసుకోవడానికి మేము వాటిని గ్రైండ్ చేస్తాం అన్నట్టు. మార్నింగ్ ఏ టైంకు రావడం జరుగుతుంది ఇక్కడికి? మార్నింగ్ 6కి వచ్చేస్తాము. 6కి వచ్చి యాక్చువల్గా ఓన్లీ రాగి ఇడ్లీ, రాగి దోశనే కాకుండా మేము సజ్జ ఇడ్లీ, జొన్న ఇడ్లీలు, సజ్జలు జొన్నలతో మిల్లెట్ పొంగలి. మిల్లెట్ పొంగలి అంటే డిఫరెంట్ పొంగల్స్ చేస్తాం. కొర్రలు, సామలు, ఓకే, డిఫరెంట్ పొంగల్స్ అనేటివి చేస్తాం. పొంగలి అంటే నథింగ్ బట్ కిచిడీ టైప్ ఉంటుంది. సో దోశలు అన్ని వెరైటీస్ ఉంటాయి. అంటే మనకి ఓన్లీ రాగి ఇడ్లీ, రాగి దోశ దగ్గరే ఆగిపోకుండా అన్ని రకాల టిఫిన్స్ అనేటివి మేము ప్రిపేర్ చేస్తాము. ఓకే మేడం, ఇప్పుడు మీరు అంటే ఇంకా దీన్ని ఎక్స్పాండ్ చేయాలనుకుంటున్నారా? అంటే ఏ టైప్లో చేద్దామని? యాక్చువల్గా ఏంటంటే మిల్లెట్స్ అంటే ఎక్కువ రేట్ అనుకుంటారు. యాక్చువల్గా మిల్లెట్స్ అనేటివి ఎక్స్పెన్సివే. రైస్ కంటే డబుల్ ఎక్స్పెన్సివ్ ఉంటాయి. కానీ మేము వాటిని తీసుకొచ్చి మనకి తగ్గ ధరలలో మేము అందియడానికి ట్రై చేస్తాం అన్నట్టు. ఓకే, మీరు చూస్తే మా రేట్స్ అనేటివి చాలా తక్కువ ఉంటుంది. ఎందుకు మేడం ఇట్లా తక్కువ పెట్టినా మీకు నష్టం వస్తుంది కదా? నష్టం అని కాదు, మేము ఒకే మిల్లెట్ తీసుకోకుండా మేము అన్ని రకాల మిల్లెట్స్ తీసుకుంటున్నాము. ఓకే, అన్ని రకాల మిల్లెట్స్ తీసుకుంటూ వాటిని అంటే కస్టమర్ పెట్టే ధరలో మేము ప్రజెంట్ చేస్తున్నాం కస్టమర్కి. హెల్తీ ఫుడ్ కావాలి అంటే అందరు అనుకున్నట్టు చాలా ఎక్స్పెన్సివ్ ఏమి ఉండదు. కానీ మనం ప్రిపరేషన్ అనేది ఎక్కువ ఉండేసరికి అది మోర్ ఎక్స్పెన్సివ్ లాగా కనబడుతుంది. దానికి టైం కేటాయించాలి అంతే. ఈ మిల్లెట్స్ లో బఫే ఉంటే బాగుంటుందని మన వాళ్ళు తిన్న వాళ్ళు చెప్పారు. అదేమైనా ప్లాన్ చేస్తున్నాం? యాక్చువల్గా మేము ఫస్ట్ మంత్ కాంబో పెట్టాము. సో ఒక్కొక్కరికి ఒక్కొక్కటి నచ్చదు, ఒక్కొక్కరికి ఒక్కొక్కటి నచ్చుతుంది అని మేము దాన్ని అంటే ఇప్పుడు ఒకటే వాళ్ళకి ఏం కావాలో అదే ఇస్తున్నాం అంతే. నెక్స్ట్ వాళ్ళు కూడా ఇంకోటి ఏమడుగుతున్నారంటే ఈ వాతావరణం బాగుంది, మాకు ఇక్కడ లంచ్ టైంలో కూడా కొంచెం హెల్తీ ఫుడ్ ఏదైనా పెడితే బాగుంటుందని వాళ్ళు అడుగుతున్నారు. రైస్తో పాటు ఇంకా వేరే రైస్తో పాటు ఇంకా వేరే అంటే నథింగ్ బట్ కిచిడి, అదే మిల్లెట్స్ కిచిడి, మిల్లెట్స్ బిర్యానీ కూడా ట్రై చేస్తున్నారు. సో ఇవన్నీ కూడా పెట్టడానికి ఆలోచన ఉంది. కానీ ఏంటి అంటే ఎంతవరకు పీపుల్ వస్తారు అనేది ఒకటి వాళ్ళ మీద ఆధారపడి ఉంటుంది. ఇప్పటికైతే చాలా మంది బ్రేక్ఫాస్ట్, డిన్నర్ మిల్లెట్స్ తింటే సరిపోతుంది అన్నట్టే ఉన్నారు. అందరూ కూడా ఆఫ్టర్నూన్ వచ్చే వరకు వైట్ రైస్ ప్రిఫర్ చేస్తున్నారు. సో అక్కడి నుంచి వాళ్ళ ఆలోచన అనేది చేంజ్ కావాలి. ఓకే, ఆ ఆలోచన అనేది చేంజ్ అయితే సో మేము ఆటోమేటిక్గా ఇంప్లిమెంట్ చేయాలి. మీ ఉద్దేశంలో మధ్యాహ్నం వైట్ రైస్ అవాయిడ్ చేయమంటారా? వైట్ రైస్ అంటే కొన్ని సంవత్సరాల నుంచి వస్తున్న అలవాటు కాబట్టి టోటల్ అవాయిడ్ చేయకపోయినా సో మ్యాక్సిమం పీపుల్ అవాయిడ్ చేయగలిగితే బెటర్. ఎందుకంటే మన డైలీ లైఫ్లో మిల్లెట్స్ని మనం ఇంక్లూడ్ చేస్తే సో మన హెల్త్ కాపాడుకోవడమే కాకుండా మనం వచ్చే జనరేషన్కి కూడా ఒక మంచి హెల్తీ లైఫ్ని ఇవ్వగలుగుతాం. సో మనకు వచ్చే జనరేషన్ కూడా హెల్తీగా ఉండాలి అంటే అంతే కదా. మనకి బీపీ షుగర్ రాకపోతే మన పిల్లలకు కూడా రావు. సో మనకి రాకుండా చూసుకోవాలి అంటే మనం మిల్లెట్స్ ఫుడ్ అనేది కంపల్సరీ తినాలి. లంచ్ వరకు ఓకే, మరి రాత్రి కూడా మిల్లెట్స్తోనే ఇంటి చేయమంటారా? సో యాక్చువల్గా టోటల్ డే మిల్లెట్స్ తిన్నా కూడా మీకు ఏ ప్రాబ్లమ్ ఉండదు. మిల్లెట్స్లో మీకు డిఫరెంట్ అంటే మిల్లెట్స్ వలన మీకు మిల్లెట్స్లో ఫైబర్ ఉంటుంది, హై ప్రోటీన్స్, 0 కొలెస్ట్రాల్, చాలా యూజెస్ ఉన్నాయి. యూజెస్ నేను చెప్పాల్సిన అవసరం లేదు, ఎందుకంటే చాలా మందికి తెలుసు యూజెస్ అనేటివి. సో మీకు ఇప్పుడు ఉమెన్స్ ఉన్నారు, కంపల్సరీ అందరూ ఇప్పుడు ప్రోటీన్ డెఫిషియన్సీ అనేది చాలా కనపడుతుంది. పిల్లల్లో కానీ ఉమెన్స్లో కానీ అందరిలో ప్రోటీన్ డిఫిషియన్సీ ఎక్కువ కనబడుతుంది. కానీ ఈ మిల్లెట్స్లో ప్రోటీన్ ఈ ప్రోటీన్ అధిక మోతాదులో ఉండే ఫుడ్ ఏంటి అంటే నథింగ్ బట్ మిల్లెట్స్. ఓకే, సో దీని వలన హై ప్రోటీన్స్ కాబట్టి ఉమెన్స్ ఎక్కువ తింటే బెటర్ అని నేను అంటున్నాను. కానీ పీపుల్ ఇంకా
ఏంటి అంటే వాళ్ళకి మిల్లెట్స్ మీద అవగాహన రావాలి, అవేర్నెస్ అనేది కంపల్సరీ పెరగాలి యాక్చువల్గా. సో మిల్లెట్స్ తింటే బరువు తగ్గుతుంది, కొలెస్ట్రాల్ పోతుంది, ఇవి రెండు తప్ప అసలు పీపుల్ అసలు ఏం తెలియదు. మన బ్లడ్ గ్లూకోజ్ లెవెల్ పెరగడానికి కానీ టోటల్ అంటే మినరల్స్, విటమిన్స్ మనకి మీరు బిర్యానీలో ఏముండదు, ప్రోటీన్స్, విటమిన్స్ ఎటువంటివి ఉండవు, అయినా కూడా మనము 200-300 పెట్టుకొని తింటున్నాము. ఓకే, అదే 50-60 రూపీస్ పెట్టి బ్రేక్ఫాస్ట్ చేస్తే సరిపోతుంది. 60 రూపీస్లో మీకు పొంగల్ వస్తుంది. మీరు కూడా మిల్లెట్స్ బిర్యానీ రెడీ చేద్దాం అనుకుంటున్నారా? ట్రై చేద్దాము అనుకుంటున్నామండి, కానీ చూడాలి. అంటే మీకు ఇప్పటివరకు ఆర్డర్స్లో ఏవి ఎక్కువ వస్తున్నాయి? మ్యాక్సిమం దోశాస్ పోతాయి, మిల్లెట్ దోశ అండ్ పొంగల్ ఎక్కువ పోతుందండి. జొన్న పొంగలి మేము డైలీ ఒక 2 డేస్కి ఒక పొంగలి చేస్తాము. జొన్న పొంగలి, కొర్రల పొంగలి, సామల పొంగలి బాగా పోతుంది. మీరు ఎక్కడ చూస్తారు మేడం అంటే ఈ టైప్ ఆఫ్ చేయొచ్చు అని? నేను యాక్చువల్గా 2 ఇయర్స్ హైదరాబాద్లో ఉన్నానని చెప్పాను కదా, అక్కడి నుంచి నేను మిల్లెట్స్ మీద స్టడీ చేశారు. టోటల్ మిల్లెట్స్ మీద స్టడీ చేసుకుంటూ వచ్చాను. నేను ఇంట్లో కుక్ చేసుకునేదాన్ని, మా బాబుకి కూడా పెట్టేవాళ్ళం. యాక్చువల్గా మా ఫాదర్ మదర్ 10 ఇయర్స్ నుంచి మిల్లెట్స్ తింటున్నారు. సో వాళ్ళతో యాక్చువల్గా ఇప్పుడైనా ఏదైనా డౌట్ వస్తే మా మదర్కి కాల్ చేసి అడగడమే. సో కంపల్సరీ వాళ్ళకి ఎక్కువ అవగాహన ఉంది మిల్లెట్స్ మీద. సో అక్కడి నుంచి నాకు ఇంట్రెస్ట్ అనేది వచ్చేసింది. మిల్లెట్స్ ఫుడ్ అందరు ఏమనుకుంటారు అంటే లేట్గా డైజెస్ట్ అవుతుంది, డైజెషన్ కాదు కాబట్టి మళ్ళీ ఆకలి కాదు అన్న ఫీలింగ్లో ఉంటారు. కానీ మీరు మార్నింగ్ రాగి ఇడ్లీ కానీ, సజ్జ ఇడ్లీ కానీ, జొన్న ఇడ్లీ కానీ, దోశలు కానీ మీరు ఏ టిఫిన్ చేయండి, మళ్ళీ ఆఫ్టర్నూన్ వరకు మీరు టైంకి లంచ్కి ఆకలి అవుతుంది కంపల్సరీ. ఓకే, లైట్ తొందరగా డైజెషన్ అవుతుంది, ఈజీగా డైజెషన్ అవుతుంది, మీకు ఒక మంచి హెల్తీ ఫీలింగ్ అనేది వస్తుంది. ఒక 15 డేస్ మీరు మిల్లెట్స్ తిని చూడండి, కంపల్సరీ మీ డైలీ లైఫ్లో, రొటీన్ లైఫ్లో చేంజెస్ అనేది కనపడుతుంది. మన హెల్త్ పరంగా కానీ మన అంటే యాక్చువల్గా మన బ్రెయిన్ మీద కూడా మంచి ఎఫెక్ట్ అనేది చూపిస్తుంది. మేడం ఇప్పుడు మనం ఏ కార్యం చేయాలన్నా ఏది చేయాలన్నా కానీ ఒక ఇన్స్పిరేషన్ పర్సన్ కానీ ఒకరు ఉంటారు మనకి. సో ఇలాంటి చేయాలనిపించినప్పుడు మీకు ఎవరో ఇన్స్పిరేషన్ తీసుకున్నారు? యాక్చువల్గా నేను ఫస్ట్ మేము ఇదే బిజినెస్ ఐడియా గురించి చూస్తున్నప్పుడు మేము బడ్డీ హౌస్ చూసామండి. ఓకే, బోడుపల్లో ఉంది. సో బడ్డీ హౌస్ శ్రవంతి, తన వీడియోస్ మేము చాలా చూసాము, మేము వెళ్ళి విజిట్ కూడా చేసాము. సో తనది ఇన్స్పైరింగ్గా ఉండే అన్నట్టు. సో దాని తర్వాత నేను భరత్ రెడ్డి ఇంటర్వ్యూస్ చాలా చూశాను. యాక్టర్, కార్డియాలజిస్ట్, మిల్లెట్స్ మార్వెల్స్ హైదరాబాద్లో పెట్టారు. ఓకే, చాలా ఇంటర్వ్యూస్ చూశాను. తన ఇంటర్వ్యూస్ చూశాక నేను కరెక్ట్ డిసిజన్ తీసుకున్నాను అనిపించింది. మేడం ఫైనల్ గా ఒకటి చెప్పండి, మరి ఇక్కడ యువత మన కరీంలో చాలా యువత ఉన్నారు, కానీ కాకపోతే ఇలాంటి వాటికి వాళ్ళు టర్న్ అవ్వాలంటే, వాళ్ళు ఇంట్రెస్ట్ చూపించాలంటే ఏం చేయాలి అండ్ వారికి మీరు ఇచ్చే సందేశం ఏంటి? ఏం లేదండి, రోడ్ సైడ్ జంక్ ఫుడ్ వదిలిపెట్టి మిల్లెట్స్ తినండి. ఓకే, పిజ్జా, బర్గర్ అందులో ఏమీ ఉండవు, ప్రోటీన్స్, విటమిన్స్ అటువంటివి ఏమీ ఉండవు, పానీపూరీలు ఏమీ ఉండవు, జస్ట్ మిల్లెట్స్లో కూడా మీది అదే టేస్టీ ఫుడ్ కూడా మేము అందియగలుగుతాము. ఒక్కసారి స్టోర్ విజిట్ చేయండి, ఆ టేస్ట్ కంపల్సరీ వస్తుంది, మీరు మళ్ళీ విజిట్ అవుతారు. సార్ మీ పేరు? నా పేరు వచ్చేసి ప్రభు తిప్పర్తి. 40 ఇయర్స్ నుంచి కరీంనగర్లో ఉంటారు కదా సార్. ఫస్ట్ టైం మన కరీంనగర్కు ఒక మిల్లెట్కి సంబంధించిన టిఫిన్స్ వచ్చినాయి, మరి ఇది మీరు టేస్ట్ చేస్తున్నారు, ఎలా అనిపించింది? అసలు ఈ ఫుడ్ను చూస్తున్నాం కదా, చూస్తుంటేనే ఒక కలర్ఫుల్గా గమ్మత్తుగా అనిపిస్తున్నది. ఇప్పుడు ఇక్కడ ఏమొచ్చింది, చిరుధాన్యాలతో ఆహారం, ఆరోగ్యం ఆనందదాయకం, మిల్లెట్స్ విత్ మ్యాజిక్. నిజంగా ఆరోగ్యానికి ఇది ఒకటి మ్యాజికే. ప్రతి మనిషి ఈ రోజుల్లో ఆరోగ్యం గురించే టైం లేకుండా స్పెండ్ చేస్తున్నాడు, ఆరోగ్యానికి దాని గురించి తప్పిస్తున్నాడు మనిషి. ఈ టైంలో మేమున్నామంటూ మీకు ఆరోగ్యానికి మా హామీ అంటూ మిల్లెట్స్ తయారు చేసిన ఫుడ్ ఇక్కడ లభించడం నిజంగా గ్రేట్. ఇప్పుడు మిల్లెట్స్తో తయారు చేసినవి ఆరోగ్యానికి చాలా మంచిది అంటున్నాయి కదా, ఇప్పుడున్న సమాజంలో ఇది తీసుకోవడం ఎంతవరకు మంచిది అంటున్నారు? అందరికీ దొరికేటట్టు అవేర్నెస్ కల్పించి దాదాపు జనానికి ఇది అలవాటు చేసేది ప్రక్రియ మనతోటే స్టార్ట్ కావాలి.
ఇప్పుడు అంతా ఆయిల్ ఫుడ్ కానీ ఇవి కానీ ఇవన్నీ తీసుకుంటున్నారు కదా జనము. అట్లా కాకుండా ఆరోగ్యానికి ఇది మంచిది అని అంటే చాలామంది సెర్చ్ చేస్తున్నారు ఎక్కడ దొరుకుతాయి. మిల్లెట్స్ లూజ్గా దొరుకుతున్నాయి కానీ వండిన దొరికేటి తక్కువ. ఇట్లాంటి దాన్ని మనం పైకి తీసుకొచ్చుకొని జనానికి తెలిసినట్టుంటే కంపల్సరీ వస్తారని నా ఆశ. ఎంత దూరం ఉన్నా కానీ ఒక టిఫిన్ సెంటర్ కానీ ఒక షాప్ కానీ ఏదైనా ఒక ట్రెండ్ అయితే ఎంత దూరం ఉన్నా కానీ అయితే తెప్పించుకుంటారు ఆన్లైన్లో, లేకపోతే ఇక్కడికి వచ్చి తినిపోతారు. ఇప్పుడు ఏదైతే ఈ మిల్లెట్ సెంటర్కి వచ్చామో ఈ నేటి సమాజానికి చాలా అత్యవసరమైనటువంటి ఒక మంచి ఆలోచనను మా సోదర సత్సంగ సభ్యుడైనటువంటి అంజన్న కుటుంబం ఇది చేయడం చాలా సంతోషంగా ఉంది. హెల్త్ కాన్షియస్నెస్ చాలా పెరిగింది. అంత అనారోగ్యకారకమైనటువంటి ఆహారాన్ని తీసుకోవడం వలన రోగాలు పెరగడం అనేది మనం చూస్తూనే ఉన్నాం. ఒక విషయం, నిన్ననే హెల్త్ ఇన్స్పెక్టర్ గారైనటువంటి అమృత గారు మనకు చాలా ఫేమస్ ఉన్నటువంటి పేరు చెప్పడం సభ్యత కాదు, మన బస్టాండ్ పక్కన ఉన్నటువంటి ఒక పెద్ద హోటల్ని రైడ్ చేయడం జరిగింది. అందులోపల 70కి పైగా ప్యాకెట్లు ఎక్స్పైరీ అయిపోయినటువంటి ఆహార పదార్థాలను వాళ్ళు సీజ్ చేయడం జరిగింది. ఇట్లాంటి పరిస్థితులు ఉన్నటువంటి నేటి సమాజం లోపల ఒక మంచి ఆలోచనతోని లాభాపేక్ష లేకుండా సమాజంలో ఉన్నటువంటి వ్యక్తులకి మంచి ఆహారాన్ని, మంచి యొక్క ఆరోగ్యాన్ని ప్రసాదించాలనేటువంటి ఒక మనస్తత్వంతో వీళ్ళు ఇది స్టార్ట్ చేశారు. చాలా సంతోషకరమైన విషయం. నేను 5-6 సార్లు రావడం జరిగింది. ఐటమ్లు కూడా టేస్టీగా ఉంటున్నాయి, హెల్తీగా ఉంటున్నాయి. మీరు అబ్జర్వ్ చేస్తుంటారు, ఏ హోటల్లో కూడా చెప్పులు అనేది బయట విడిచిరాము. అక్కడి నుంచే మన యొక్క ఆరోగ్యానికి ఒక అడుగు ముందుకు వేసి వీళ్ళు చెప్పులను బయట, ఎందుకంటే ఎంత శుభ్రతగా మన పైన ఉన్న చెప్పుల ద్వారా మనకి ఇది రావడం జరుగుతుంది. అట్లా విడిచి రావడము ఒక ఆరోగ్యకరమైనటువంటి ఒక అంశము. అదేవిధంగా వీళ్ళు మంచి టేస్టీ ఐటమ్స్, ఇప్పుడు మనకి జొన్న ఇడ్లీ ఉంది, మిల్లెట్ ఇడ్లీ ఉంది, జొన్న పొంగల్ ఉంది. ఇక్కడ ఎక్కువ ఆయిల్ లోపల ఫ్రై అయ్యేటువంటి ఐటమ్స్ కాకుండా మనకు మంచి టేస్టీ ఐటమ్స్ విత్ లిమిటెడ్ ఆయిల్ వీళ్ళు అందిస్తున్నారు. వాళ్ళని కూడా మనస్ఫూర్తిగా అభినందిస్తున్నాను. ఎలాంటి ఆరోగ్య సూత్రాలు అంటే టిఫిన్స్ లో ఎలాంటి బాగుంటాయి? ముఖ్యంగా చూడండి, నేడున్నటువంటి ఈ వేగవంతమైనటువంటి సమాజం లోపల ఎవరికి వాళ్ళు ఇళ్లలో టిఫిన్ చేయడం చాలా మటుకు మర్చిపోయినారు. మీరు ఎక్కడ టిఫిన్ సెంటర్ చూడండి, నిలబడటానికి కూడా జాగుండదు. అట్లాంటి టిఫిన్ సెంటర్లలో పోయి తినడం మనం చూస్తున్నాం. ఇట్లాంటి పరిస్థితుల లోపల మనకి ఇక్కడ ఒక ఆరోగ్యవంతమైన, ముఖ్యంగా సీనియర్ సిటిజన్స్కి చాలా అవసరమైనటువంటి ఈ యొక్క వ్యవస్థను వీళ్ళు ఏర్పాటు చేయడము చాలా మంచిది. ఒక మంచి ఆరోగ్యవంతమైనటువంటి భోజన పదార్థాలని మనకు అందిస్తున్నారు. అదేవిధంగా వీళ్ళు ఒక భోజనాన్ని కూడా, మధ్యాహ్నం మీల్స్ కూడా ఏర్పాటు చేయాలని మనస్ఫూర్తి వాళ్ళని కోరుకుంటున్నాను. బఫెట్ టిఫిన్ కూడా మీరు అరేంజ్ చేయండి, అన్ని పదార్థాలు పెట్టేసి అన్లిమిటెడ్గా అట్లా ఉండేటట్టు కూడా మీరు ప్లాన్ చేయండి అని వ్యక్తిగతంగా నేను తెలియడం జరుగుతుంది. సార్ మీ పేరు? నా పేరు షేక్ బాబా. ఇప్పుడు మిల్లెట్స్ మ్యాజిక్ అనేసి హైదరాబాద్ నుంచి ఇక్కడికి వచ్చినా అనమాట. స్పెషల్గా కొద్దిగా పని ఉండే ఇక్కడ, ఇది వినేసి ఇక్కడికి వచ్చినా అనమాట. సార్ చూడండి, హైదరాబాద్ నుంచి వచ్చారా? టేస్ట్ చూద్దామా అని స్పెషల్లీ చాలా మంచి టేస్ట్ ఉన్నది. ఫస్ట్ టైం చూస్తున్నా ఇటువంటి టేస్ట్లు. అంటే ఇది జొన్న పొంగలి అనేసి అంటే చాలా అద్భుతంగా ఉన్నది అనమాట. ఇది వెరీ గుడ్ ఫర్ హెల్త్. నేను హైదరాబాద్ నుంచి వస్తున్నాను కాబట్టి, మీరు కరీంనగర్ లోకల్లో ఉంటారు కాబట్టి చాలామందికి నేను విన్నపం చేసుకుంటే ఏంటంటే, మీరు కూడా వచ్చేసి ఇక్కడ టేస్ట్ చూడండి. టేస్ట్ చూసేసి మీరు కూడా మీ ఫ్రెండ్స్ అందరికీ దీని గురించి చెప్పి ఇక్కడ దీనికి సక్సెస్ చేయాలనేసి నేను కోరుకుంటున్నాను అనమాట. టిఫిన్స్ అయితే ఏమైతుందో ఇది చాలా అద్భుతం. ఎందుకంటే ఇంతవరకు ఎవరు ఇట్లాంటిది పెట్టలేదు. ఇది పెట్టడం వల్ల ప్రజలందరికీ చాలా 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 ఎందుకంటే లాభాలు. ఒకటి, ఈ చిరుధాన్యాల వల్ల ప్రతి ఒక్కరికి ఇంతకుముందు ఉన్న ఏ డిసీజ్ అంటే బీపీ కానీ షుగర్ కానీ ఇట్లాంటివి ఉన్న వాళ్ళందరికీ ఈ ఫైబరు తర్వాత ఈ వీటి ఉండడం వల్ల దీంతో చాలా చాలా లాభాలు ఉన్నాయి. కాబట్టి ప్రజలందరూ ఈ చిరుధాన్యాలు తిని ఈ టిఫిన్స్ను తీసుకొని అందరూ ఆరోగ్యవంతులు కావాలని చెప్పేసి నేను మనసారా కోరుకుంటున్నాను. సార్ మీ పేరు? నా పేరు గద్దే సత్యనారాయణ. ఈ మధ్య ప్రచారంలో వచ్చినటువంటి మిల్లెట్స్, నిజంగా నేను ఈ హోటల్ పెట్టిన కాడికి మిల్లెట్స్ తింటున్నాను. నేను హార్ట్ పేషెంట్ను, 2 సార్లు ఆపరేషన్ హార్ట్ అయ్యింది, మరి 2 కళ్ళు అయినాయి, తర్వాత అయినప్పటికీ నేను ఆరోగ్యంగా ఈ మిల్లెట్స్ తింటున్నాను. మిల్లెట్స్ రొట్టె, మిల్లెట్స్తోని ఇడ్లీ, మిల్లెట్స్తోని వీరు ఎన్ని రకాలైతే చేస్తున్నారో, రాగి రోటీ, రాగి జావా, రాగి పూరి, ఇలా వీటిని తింటున్నాను. నేను చిన్న కాడికెళ్ళి నాకు సులభంగా మోషన్స్ అవుతున్నాయి, ఆరోగ్యం బాగుంటుంది, మరియు ఎలాంటి ఈజీగా అలకగా ఉండి మళ్ళీ గాల్లో ఎగిరిపోదామా అనే ఉద్దేశంతో ఉండే విధంగా
ఈ ఆహార పదార్థాలతో మెయిన్ ముఖ్యంగా మనం తీసుకునే ఆహారం మీదనే ఆధారపడి ఉంటుంది. అన్ని రోగాలకు మూలం ఆహారం ప్రస్తుతంలో. ఈ ఆహారం చేంజ్ చేసినట్లయితే షుగర్ వ్యాధులు మిగతా వ్యాధులు కూడా ఏవి అంటురావనేది నా యొక్క ఆలోచన. కరోనా కన్నా ముందు నుంచి ఈ చిరుధాన్యాలతో తిండి వాడుతున్నా. అంతకుముందు నాకు పైంట్ ఉండే కళ్ళద్దాలు లేకుండా నేను చదువుకోకపోదు రాయకపోదు అని ఉండే. ఇప్పుడు ఆ అద్దాలు పోయినాయి. ఆరోగ్యంగా నాకు బీపీ ఉంది, షుగర్ ఉంది, అవి నార్మల్గా ఉంటున్నాయి. ఈ ఈ మిల్లెట్ ఈ టిఫిన్ సెంటర్ పెట్టక ముందే మేము ఇంట్లో వాడుకున్నాం. అండు కొర్రలు సామలు అరికెలు ఇవన్నీ తెచ్చుకుంటా ఇంట్లో వాడినాం. దాంతో మాకు హెల్త్గా ఆరోగ్యంగా బాగున్నది. మా తర్వాత కూడా ఇట్లనే అందరూ వాడితే రేపటి తరం కూడా బాగుంటుందని నా నమ్మకం. నాకు దీనిలో నచ్చింది పొంగలి మీ ఫేవరెట్ ఫుడ్? ఫేవరెట్ ఫుడ్ అనుకోది. పొంగలి, ఇడ్లీ, రాగి ఇడ్లీ ఇవి ఆయిల్ లేని ఫుడ్ కాబట్టి ఆరోగ్యానికి మంచిదని నా అభిప్రాయం. పేరు భాగ్య. ఏం చేస్తారు ఇందులో? ఏం వర్క్ చేస్తారు? ఆల్ ఐటమ్ మిల్లెట్స్ కు సంబంధించినవి అన్నీ. ఇడ్లీ, వడ, దోశ, మళ్ళీ పుట్టికెళ్ళు, తట్ట ఇడ్లీ, పొంగల్లి, జొన్న పొంగలి, రాగి పొంగలి. మీరే చేస్తారా ఇవన్నీ? నేనే చేస్తా. కొర్ర పొంగలి, సామలు, ఊతలు అన్నీ. అంటే మీకు ఎక్కడ నేర్చుకున్నారా? ఎక్కడన్నా చూసే నేర్చుకొని వచ్చిరా లేకపోతే ముందే తెలుసా? అంటే నేను ఇదివరకు నార్మల్ గా వేరే హోటల్లో మామూలుగా ఇడ్లీ ఇవన్నీ చేస్తుంటే ఇక మామూలుగా ఇడ్లీ, రాగి ఇడ్లీ, రాగి దోశ వేయచ్చు. ఇక్కడికి వచ్చినాక మేడం వాళ్ళు, సార్ వాళ్ళు చెప్పిన కొద్దీ వాళ్ళ వెంబడి నేను ఫాలో. ఇప్పుడు జనాలు ఏమంటున్నారు? ఎట్లున్నాయి టేస్ట్లు? ఎట్లున్నాయి? అందరు బాగున్నాయి అంటారు. మా ఆలోచన ప్రకారంగా ఏంటంటే ఇప్పుడు షుగరు, బీపీ, థైరాయిడ్ ఎవ్వరికి రావద్దు అని మా ఒక సంకల్పం. మీరు కూడా అందరు హెల్ప్ చేయాలి. ఇవే తినాలి ఎక్కువ శాతం. న్యూట్రిషన్ వాల్యూస్ ఎక్కువ ఉంటాయి, ప్లస్ ప్రోటీనేషియస్ ఫుడ్. టేస్ట్ అయితే ఓవరాల్ టేస్ట్ అయితే చాలా బాగుంది. అంటే ఇప్పుడు రెగ్యులర్ యూత్ అనేది ఇట్లాంటి వాటికి రావడం చాలా తక్కువ. వీటిలో ఏముంటదిలే అని జనాలు అనుకుంటారు. అంటే యూత్ అయితే ఎక్కువ ఇష్టపడరు. మరి నువ్వు తిన్నావు కదా, నీకేమనిపించింది? అంటే చాలా నచ్చిందా? ఇట్లాంటి కంటిన్యూ చేద్దాం అనుకుంటున్నావా? నాకైతే చాలా నచ్చింది. ఇట్లాంటివే కంటిన్యూ చేయాలి. ఎందుకంటే బయట నార్మల్ టిఫిన్స్ తినడం వల్ల దాంతో అవసరం లేని ఫ్యాట్స్, అన్ని అవసరం లేని వ్యర్థాలే మనకి చాలా వస్తాయి. ఇట్లాంటి మిల్లెట్స్ తినడం వల్ల ఆరోగ్యం కానీ, నెక్స్ట్ మనకి ప్రోటీన్స్ ఎక్కువ, మంచి ప్రోటీన్స్, మంచి ఫ్యాట్స్ కానీ మా బాడీ పెరగడానికి కూడా మనకి చాలా ఉపయోగపడతాయి. ఎస్పెషల్లీ జిమ్కి వెళ్ళే వాళ్ళు దీన్ని చాలా కాన్సన్ట్రేట్ చేయాలి ఇట్లాంటి ఫుడ్స్ మీద. సార్ మీ పేరు? నా పేరు వంగల సత్యనారాయణ. ఇప్పుడు ఉన్నదంతా యాంత్రిక యుగంలోనే నడుస్తున్నటువంటి రోజులు ఇవి. అందరూ బిజీ లైఫ్, బిజీ షెడ్యూల్లో నడుస్తున్నటువంటి రోజులు. ఎవరు చూడు బిజీ షెడ్యూల్ అంటాడు. ఈ బిజీ షెడ్యూల్లో ఆహార విషయాలలో అందరూ తప్పడడుగే వేస్తున్నారు. ఎక్కడ ఏది దొరికితే తినడము, ఏదో కాలం గడిపేయడము, తర్వాత లేనిపోని రోగాలు తీసుకొచ్చుకోవడం జరుగుతూ ఉన్నది. ఇలాంటి తరుణంలో కూడా ఈ హోటల్ ఇలాంటిది ఏదైతే ఉన్నదో, ఈ మిల్లెట్ ఫుడ్స్ అనేది ఏదైతే ఉన్నదో పెట్టడం, ఇలాంటి ఫుడ్ ఇప్పుడు ఉన్నటువంటి మన న్యాచురల్ జీవితంలో కూడా ఇది తీసుకోవడం వల్ల ఏమవుతుందంటే ఫ్యాట్ కంటైనర్స్, అంటే మన ఫైబర్ కంటైనర్స్ ఎక్కువ, పీచు పదార్థాలు ఎక్కువ ఉండడం వల్ల ఆరోగ్యానికి మంచిని ఇస్తూ, డైజెస్టివ్ సిస్టమ్కి ఉపయోగపడుతూ, హెల్త్ పాయింట్ ఆఫ్ వ్యూలో కూడా బాగుంటుంది అనేది నా ఉద్దేశం. ఇలాంటి ఫుడ్ మన ప్రజలందరూ తీసుకొని ఆరోగ్యంగా ఉండాలన్నదే నా కోరిక. నా పేరు అభిలాష్ అండి. అభిలాష్ గారు, మీరు రెగ్యులర్గా ఇక్కడికే వస్తుంటారా మిల్లెట్స్ మ్యాజిక్లకి? రెగ్యులర్గా రాను. యాక్చువల్గా అయితే నేను ఒకసారి ట్రై చేద్దామని వచ్చిన ఇదే రోజు. రెగ్యులర్గా రాను, కానీ ఇక ముందు నుంచి రెగ్యులర్గా రావాలని నేను అనుకుంటాను. నాతో పాటు ఇంకో చెప్పేసుకొని కూడా అట్లా. ఎందుకంటే నాకు ఉప్మా అంటే చాలా ఇష్టం. ఇప్పుడు నేను తినేది కూడా ఉప్మానే. ఏం ఉప్మా ఇది? రాగి ఉప్మా. కానీ నాకు దట్ ఈస్ ద ఫస్ట్ టైం ఇది తినడం. రాగి ఉప్మా చాలా బాగుంది. దీంట్లో పోషక గుణాలు కానీ ఏదైనా కూడా. రేట్లు ఎట్లా ఉన్నాయి? అఫోర్డబుల్ గా ఉన్నాయా లేకపోతే ఇబ్బందిగా ఉన్నాయా? రేట్స్ కూడా సామాన్య మానవుడికి, అంటే ఎవరైనా తినచ్చు, ఎవరైనా కూడా తినేయచ్చు. దీన్ని రేట్స్ అంతగా ఏం లేదు. ఇప్పుడు మనం పోతాం ఒక రెస్టారెంట్ పోతే మినిమం ఒక 10,000 అయిపోతుంది. దీనికి అవసరం లేదు, 100 రూపాయలు కూడా అవసరం లేదు నాకు తెలుసు. చాలా బాగుంది.
ఇప్పుడు మనం ఈ చిరుధాన్యాల మిలెట్ మ్యాజిక్ ని ఇక్కడ మనం చూస్తున్నాం కదా, ఓన్లీ ఇది తినేవారంతా పెద్ద వయసు వాళ్ళే ఉన్నారా, లేకపోతే యూత్ ఎందుకు రావట్లేదు, యూత్ ఎందుకు తినట్లేదు అని మనం అనుకుంటున్నాం. కానీ కాకపోతే యూత్ కూడా ఇక్కడికి రావడం జరుగుతుంది, వాళ్ళు కూడా తినడం జరుగుతుంది, వాళ్ళ అభిప్రాయాలు కూడా మనం తెలుసుకుంటున్నాం. ఇప్పుడు ఒక అబ్బాయి ఉన్నాడు, ఆయన గురించి తెలుసుకుందాం ఎట్లుంది ఏంటి అని. బ్రో మీ పేరు? హాయ్ కరీంనగర్, నా పేరు విహాన్. ఇది మిల్లెట్స్ మ్యాజిక్ రెస్టారెంట్లో ప్రతి ఒక్క డిష్ అదుర్స్ సూపర్ ఉంది. ఇక్కడ తిన్నప్పటి నుంచి మార్నింగ్ అనేది చాలా ఫ్రెష్గా స్టార్ట్ అవుతుంది. ఇంకా టేస్ట్ అయితే నెక్స్ట్ లెవెల్ ఉంది. ఏది తిన్నా కూడా బయట రెస్టారెంట్స్ కంటే ఒక హెల్దీ స్టార్ట్ అయితే ఉంటుంది మార్నింగ్. ఏ ఐటమ్ ఎక్కువ తింటాం? నేను వచ్చేసి రాగి ఇడ్లీ అనేది ఎక్కువ తింటాను. బాగా సాఫ్ట్ ఉంటుంది అండ్ టేస్ట్ అయితే నెక్స్ట్ లెవెల్ ఉంటుంది. రెగ్యులర్గా వచ్చి తింటావా ఇక్కడ? రెగ్యులర్లీ వస్తాను. అండ్ బయట దాంతో కంపేర్ చేస్తే ఇక్కడ ఈ మిల్లెట్స్ వాటికి ప్రైజెస్ అఫోర్డబుల్ అండ్ బడ్జెట్ ఫ్రెండ్లీ. సార్ మీ పేరు? సార్ నా పేరు భరత్. నేను మార్కెటింగ్ చేస్తూ ఉంటాను. ఎలా ఉంది సార్ ఇక్కడికి వచ్చి తింటున్నారు కదా, ఎలా ఉంది? టిఫిన్స్ ఎలా ఉన్నాయి? ఇక్కడ టిఫిన్స్ వచ్చేసి చాలా బాగుంటాయండి. ఏంటంటే మిల్లెట్స్ తోని చేసేటి కాబట్టి బయట ఆయిల్ ఫుడ్ కంటే ఈ ఫుడ్ వచ్చేసి మనకు చాలా ఆరోగ్యంగా ఉంటుంది. డైజెషన్ పరంగా కానీ తర్వాత మనం టేస్ట్ పరంగా కానీ చాలా బాగుంటుంది. న్యూట్రిన్స్ కలిగిన ఫుడ్ ఇది. ఆహారం అనడం కంటే దీన్ని ఆరోగ్యం అనడం కరెక్ట్ అయిన వర్డ్. మేము ఫస్ట్ నాకు ఇది పరిచయం అయిన దగ్గర నుంచి నేను ఇక్కడికే వస్తున్నా. బయట ఫుడ్ కానీ ఆయిల్ ఫుడ్ కానీ ఏది కానీ నేను తీసుకోలేదు. నేను టిఫిన్ చేయాల్సి వచ్చిందంటే ఇక్కడికే వస్తాను. బయట ఎక్కడ కానీ మన టిఫిన్ సెంటర్లో బయట ఆయిల్ ఫుడ్ కానీ ఎక్కడ తీసుకోదు. సార్ మీకు ఇష్టమైన ఐటమ్ ఏంటి ఇందులో? నాకు ఇష్టమైన ఐటమ్ నేను రెగ్యులర్గా తినేది జొన్న ఇడ్లీ. జొన్న ఇడ్లీ వచ్చేసి చాలా బాగుంటుంది టేస్ట్. ఈ చట్నీస్తో సర్వ్ చేసి తింటే టేస్ట్ మనకు న్యాచురల్గా ఎట్లుంటుంది బయట ఫుడ్ కంటే ఇంకా చాలా బాగా టేస్ట్. మీరు నేను చెప్పడం కాదు కానీ మీరు ఒకసారి వచ్చి చూస్తే ఈ టేస్ట్ అనేది మీకు ఎక్స్పీరియన్స్ అది చాలా బెటర్గా ఉంటుంది బయట దానికంటే. సో ఇప్పుడు మనం చూసుకున్నట్టే వై మిల్లెట్స్ ఫుడ్ అని ఇక్కడ ఉంది. సో ఎందుకు మిల్లెట్స్ మనకు ఆహారంగా తీసుకోవాలి, దానికి గల కారణాలు ఏంటివి అనేది వీరు ఇక్కడ మనం టిఫిన్ చేయడానికి వస్తూ ఉంటే అది దేనికి ఉపయోగపడుతుంది, మనం ఎందుకు తింటున్నాం, ఎంతవరకు తింటున్నాం, ఈ విషయాలని కూడా తెలుసుకుంటే అంటే తినే వాళ్ళకు కూడా తెలిస్తే ఓహో మన ఆరోగ్యానికి ఇది ఎంత అవసరం వాళ్ళకు కూడా తెలవాలన్న ఉద్దేశంతో దీన్ని ఏర్పాటు చేశారు. ఇక్కడ మనం చూసుకోవచ్చు రక్తంలో గ్లూకోజ్ స్థాయిని 12 నుంచి 15% తగ్గించడంలో సహాయపడుతుంది. యాక్చువల్గా గ్లూకోజ్ లెవెల్ పెరగడానికి మనం కాఫీలు, టీలు, ఇతర మద్యాహ్నం ఇలాంటివి తీసుకున్నప్పుడు గ్లూకోజ్ లెవెల్స్ పెరుగుతూ ఉంటాయి. ఇలాంటివి పెరగడం వల్ల రక్తపోటు ఇలాంటివి వస్తూ ఉంటాయి. సో అలాంటివి రాకుండా ఇది తగ్గిస్తుంది, నివారిస్తుంది. అందుకోసమే మిల్లెట్స్ తీసుకోవాలి. ఇక్కడ మనం చూస్తున్నాం విటమిన్లు, మినరల్స్ మరియు ప్రోటీన్స్ ఖచ్చితంగా మన ఆహారంలో ఉండాలనే ఉద్దేశంతో ఇవి పెట్టారు. అంటే వీళ్ళు ఏ ఆహారం తీసుకున్నా కానీ అందులో ఖచ్చితంగా ఇవి ఉండేలాగా వాళ్ళు మెయింటైన్ చేస్తున్నారు. సో అందుకోసమే మనం మినరల్స్ని తీసుకోవాలి ఫుడ్గా. ప్రతిరోజు మన ఆరోగ్యాన్ని సంపూర్ణ ఆరోగ్యంగా ఉండాలంటే ఖచ్చితంగా మార్నింగ్ మనం ఇలాంటి మినరల్స్తో చేసిన ఫుడ్ని తీసుకోవడం వల్ల సంపూర్ణ ఆరోగ్యం మనకు లభిస్తుంది. అందుకోసం ఈ ఉద్దేశంగా ఇది ఏర్పాటు చేశారు. సో అదేవిధంగా ఇక్కడ చూసుకుంటే మనకు మిల్లెట్స్లో వీళ్ళు ఈ బ్రేక్ఫాస్ట్కి సంబంధించినవి రాగి జావా, స్పోర్ట్స్ సాలడ్, రాగి ఇడ్లీ, మిల్లెట్ ఇడ్లీ, సాంబార్ ఇడ్లీ ఇట్లాంటి ప్రైస్ కూడా పెట్టారు. అంటే రీజనబుల్ ప్రైసే. మరీ ఇప్పుడు మామూలుగా మనం బయట తినేదానికి ఖచ్చితంగా 30 నుంచి 40 రూపాయల ఫుడ్, ఒక్క 10 రూపాయలు 20 రూపాయలు అంతే, దానికంటే ఎక్కువ తేడా లేదు. సో ఆ రీజనబుల్ రేట్స్ అఫోర్డబుల్ రేట్లోనే ఉంది. మనం బేర్ చేసే రేట్లోనే వీళ్ళు ఇక్కడ మనకు అందిస్తున్నారు. సో వీటిని తినడం వల్ల ఏంటంటే ఆరోగ్యానికి ఆరోగ్యం, దాంతోపాటు మన జేబులకు ఎలాంటి చిల్లు పడకుండా మీకు కావాల్సిన అన్ని ఐటమ్స్ను ఇక్కడ నుంచి తీసుకోవచ్చు. ఇలా దాదాపుగా వీరు అన్ని ఐటమ్ను కవర్ చేస్తున్నారు. అన్నీ కూడా చాలా ఆరోగ్యవంతమైనవి ఇక్కడ వీళ్ళు మనకు సర్వ్ చేస్తున్నారు. అదేవిధంగా వీళ్ళు చేసే దాంట్లో ఈ మట్టి పాత్రలు, ఈ కుండలని వాడుతున్నారు. ఇప్పుడున్న రోజులలో అల్యూమినియం పాత్రలు కానీ వేరే ఇతర పాత్రలు ఎలాంటివి వాడకుండా ఆరోగ్యానికి సంబంధించినవి మట్టి పాత్రలు వీళ్ళు యూజ్ చేస్తున్నారు. సో ఇది కూడా ఏంటంటే మన ఆరోగ్యానికి చాలా ఇంపార్టెంట్. మనం చేసే వస్తువులు కూడా ఇక్కడ మనకు ఉపయోగపడే వస్తువులు కూడా ఇక్కడ ఆరోగ్యానికి చాలా ఇంపార్టెంట్ అనమాట. మనం చూస్తుంటే అల్యూమినియం వస్తువులు వాడడం వల్ల ఎలాంటి రోగాలు వస్తున్నాయి, క్యాన్సర్లు కానీ ఇతర రోగాలు వస్తున్నాయని మనకు చాలా వరకు తెలుసు. అవి మీరు వైరల్ వీడియోస్ కూడా చూస్తున్నారు. అందుకోసమే ఇలాంటి మట్టి పాత్రలు కూడా వీరు యూజ్ చేస్తున్నారు ఇక్కడ మన కోసం. ఇప్పుడు మనం లోపలికి వెళ్దాం. ఇక్కడ మనం కిచెన్ చూసుకుంటే చాలా నీట్గానే మెయింటైన్ చేస్తున్నారు, మంచిగా శుభ్రంగానే మెయింటైన్ చేస్తున్నారు. మన ఇళ్లలో ఎట్లా వండుకుంటాం అట్లే ఉంది. ఇది హోటల్ లాగా వచ్చినట్టు ఏమి ఉండదు, మన ఇళ్లలోకి వచ్చి తిన్నట్టే ఉంటుంది. సో మీరు చూస్తున్నారు. అమ్మ ఏం చేస్తున్నారు? పొంగడాలా? ఓకే రైట్. రాగి అన్ని కలిపా? మొత్తం చిరుధాన్యాలు అన్ని కలిపి కుంత పొంగడాలు, సజ్జలు, జొన్నలు, రాగులు, ఊతలు అన్ని కలిపి.
రైస్ లేకుండా. ఎక్కువ ఇదే అడుగుతా ఉంటారు ఇక్కడ? చాలా మంది అన్ని రకాలు అడుగుతారు, రోజుకొక తీరు. పెసరెట్టు ఉప్మా, మళ్ళీ రాగి ఉప్మా, అన్ని రకాలు అడుగుతారు. సో ఫ్రెండ్స్, ఇప్పుడు మొత్తానికి అయితే మనం టేస్ట్ చేసే సమయం ఆసన్నమైంది. సో ఎలా ఉన్నది టేస్ట్ చేసి, వాళ్ళు చెప్పారు కరెక్టే, మనం కూడా ఒకసారి చూద్దాం ఎలా ఉంటుంది ఏంది. సో ఫస్ట్ మనం రాగి ఇడ్లీ తీసుకుందాం. సూపర్, చాలా బాగుంది. తర్వాత ఇది సజ్జల ఇడ్లీ. ఇది నేను రాగి ఇడ్లీ తిన్నా కానీ ఫస్ట్ టైం ఇది తిన్నాను. తెల్లగా ఉన్నంత మాత్రాన మనకు ఆ ఇడ్లీ కాదు, ఇది సజ్జల ఇడ్లీ. ఆ రాగి ఇడ్లీ ఈ కలర్లో ఉంటుంది, మన రాగులు ఏ కలర్లో ఉంటుందో ఆ కలర్లో వస్తుంది. ఇది సజ్జల కలర్లో ఉన్న ఇడ్లీ, ఇది కూడా చాలా బాగుంది. ఇప్పుడు నెక్స్ట్ మనం మొత్తం గీతో చేసిన దోశ, గీ దోశ. ఇది వెరైటీ ఉంది, ఇందులో అన్ని రకాల తృణధాన్యాలు సంబంధించినవి అన్నీ ఉన్నాయి, చిరుధాన్యాలన్నీ ఇందులో ఉన్నాయి. సూపర్ ఉంది, ఇది చాలా బాగుంది. ఖచ్చితంగా మీరు వచ్చినప్పుడు టేస్ట్ చూడండి, ఇది చాలా బాగుంది. అన్నీ నాకైతే దాదాపుగా అన్ని ఐటమ్స్ చాలా బాగా నచ్చుతున్నాయి. సో ఫ్రెండ్స్, చూసారు కదా, ఇది ఇవాళ మన మిలెట్స్ మ్యాజిక్ వారి మ్యాజిక్ బ్రేక్ఫాస్ట్. ఫ్రెండ్స్, ఎన్ని డబ్బులున్నా, ఎంత టాలెంట్ ఉన్నా, ఎంత ఏది ఉన్నా కానీ మీకు ఆరోగ్యం మాత్రం ఇంపార్టెంట్. సో ఇలాంటి ఆరోగ్యాన్ని ఔషధాలతో కొనుక్కోకుండా చిన్నగా చిరుధాన్యాలు తింటూ అందమైన బ్రేక్ఫాస్ట్ చేస్తూ ఆ ఆరోగ్యమైన ఆహారం తీసుకుంటూ ఆరోగ్యంతో పాటు ఆనందంగా ఉండండి. వీరు ముఖ్యంగా మనకు ఫస్ట్లో వీరు చెప్పింది కూడా అదే, చిరుధాన్యాలతో ఆరోగ్యం, అదేవిధంగా ఆనందం. సో ఖచ్చితంగా మీరు ఈ ఆహారాన్ని తీసుకోండి, ఆనందంగా ఉండండి, ఆరోగ్యాన్ని మాత్రం పెంపొందించుకోండి. సో ఖచ్చితంగా రండి, మిలెట్స్ మ్యాజిక్. థ్యాంక్ యూ. నేను మీ ఆయుష్ రామ్.